హిందూ దేవతలు, బౌద్ధమతం అసలు ఈ రెండింటికి సంబంధమేంటి? చాలామందికి తెలియని, ఎవరూ ఊహించని ఒక రహస్యబంధం వీటి మధ్య ఉంది. ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. 10 మహావిద్యలకి, బౌద్ధమతానికి మధ్య ఉన్న ఆ స్టన్నింగ్ కనెక్షన్ ఏంటో చూద్దాం. రెండు వేర్వేరు మతాలు, కాని దేవత ఒక్కరే. ఇది సాధ్యమేనా? చూడ్డానికి హిందూ మతం, బౌద్ధమతం వేర్వేరు దారుల్లాగే కనిపిస్తాయి కదా? కాని కాస్త లోతుగా చూస్తే ఈ రెండింటినీ కలిపి ఉంచే ఒక కామన్ థ్రెడ్, ఒక ఉమ్మడి దారం మనకు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా దారం? ఈ విశ్లేషణలో మనం అదే తెలుసుకోబోతున్నాం. దేవి గీతలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి, నువ్వు చూసే ప్రతి చోటు నా ఆలయమే, జరిగే ప్రతి సంఘటన నాకు చేసే పూజే. ఆలోచించండి, ఇక్కడ చెప్పేది ఒక నిర్దిష్టమైన దేవత గురించి కాదు, విశ్వమంతా నిండి ఉన్న ఒకే ఒక దైవిక శక్తి గురించి. ఈ ఆలోచనే, ఈ భావనే మన ఈరోజు అన్వేషణకు ఒక పునాదిలాంటిది. మరి ఈ రెండు మతాలను కలిపే వారధి ఏంటి? అదే తంత్రమార్గం. చాలామంది తంత్రమనగానే ఏవో మంత్రాలు, యంత్రాలు అనుకుంటారు. కాని అది కాదు. తంత్రమంటే శక్తిని ఆరాధించే ఒక డీప్ యోగిక్ సైన్స్. ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు హిందూమతం, బౌద్ధమతం మధ్య ఉన్న సరిహద్దులు మెల్లమెల్లగా చెరిగిపోతాయి. మన అసలు రహస్యం దాగి ఉన్నది కూడా ఇక్కడే. ఇక్కడ ఒక షాకింగ్ విషయమేంటంటే, తాంత్రిక బౌద్ధమతానికి మనం సాధారణంగా చూసే బౌద్ధమతంతో కన్నా హిందూ మతంతోనే ఎక్కువ పోలికలు ఉన్నాయి. అవును, వాళ్ల పూజా విధానాలు, మంత్రాలు, యోగా పద్ధతులు అన్నీ కూడా హిందూ తంత్రానికి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. ఇది చాలామందికి తెలియని విషయం. ఇంతకీ ఈ సారూప్యతకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఆమె తారాదేవి. హిందువులు, బౌద్ధులు ఇద్దరూ కూడా ఎంతో భక్తితో పూజించే దేవత. ఆమె కథ వింటే చాలు, ఈ రెండు గొప్ప సంప్రదాయాల మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధమేంటో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బౌద్ధమతంలో తారాదేవి అంటే కరుణకు మారుపేరు. ఈ సంసారమనే సముద్రంలో మునిగిపోతున్న వాళ్లని తన కరుణతో ఒడ్డుకు చేర్చే బోధిసత్వురాలామె. బోధిసత్వు అంటే ఎవరంటే, జ్ఞానోదయం పొందినా సరే ముక్తిలోకి వెళ్ళిపోకుండా మనలాంటి వాళ్లకి హెల్ప్ చేయడానికే ఈ లోకంలో ఉండిపోయే ఒక గొప్ప ఆత్మ. ఇక్కడ మరో ట్విస్టేంటంటే, తారా అనే పేరు మొట్టమొదట మనకు బౌద్ధ గ్రంథాల్లో కనపడదు. దానికన్నా ఎంతో పాతదైన హిందూ వేదాల్లో ఒకటైన యజుర్వేదంలో కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ కనెక్షన్ ఎంత పాతదో, ఎంత లోతైనదో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. సంస్కృతంలో తారా అంటే దాటించేది అని అర్థం. అంటే కష్టాల సముద్రాన్ని, బాధల నదిని దాటించే ఒక పడవ లాంటిదన్నమాట. ఈ రక్షణ, ఈ కరుణ, ఇదే రెండు సంప్రదాయాలను ఒకే దారంతో గట్టిగా కలిపి ఉంచుతోంది. చూడండి, బౌద్ధమతంలో ఆమె ఒక గైడ్ లాంటి బోధిసత్వురాలు. అదే హిందూ మతానికి వస్తే ఆమె సృష్టి, స్థితి, లయకారిణి, అంటే సుప్రీం గాడెస్. సో రోల్స్ వేరు, హోదాలు వేరు, కాని రెండింటిలోనూ కామన్గా ఉన్నదేంటి? జీవులను రక్షించే ఆ కరుణ, ఆ తత్వం, అది మాత్రం ఒక్కటే. సరే, ఈ కథంతా కేవలం తారాదేవి చుట్టూనే తిరుగుతుందా? అస్సలు కాదు. ఇది ఒక పెద్ద పజిల్లో ఒక చిన్న ముక్క మాత్రమే. ఇప్పుడు మనం ఆ ఫుల్ పిక్చర్ చూస్తే ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోతాం. ఇప్పుడు చూడండి, ఒకవైపు బౌద్ధ దేవత వజ్రయోగిని, మరోవైపు హిందూ దేవత చిన్నమస్త. ఈ రెండు రూపాల్లో ఉన్న సిమిలారిటీ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. ఇది ఏదో అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనుక ఒక లోతైన స్పిరిచువల్ కనెక్షన్ ఉంది అనడానికి ఇదే అతిపెద్ద ప్రూఫ్. తలలేని ముండెం చేతిలో తన తలనే పట్టుకుని ఉండటం, తన రక్తాన్ని తానే తాగటం, చూడటానికి భయంకరంగా ఉన్నా ఈ శక్తివంతమైన రూపం మన అహంకారాన్ని త్యాగం చేయటానికి, ఈ జననమరణ చక్రానికి ఒక సింబల్. ఇంత డీప్ మీనింగ్ ఉన్న ఈ సింబల్ రెండింటిలోనూ ఒకేనా ఉండటం మనం గమనించాలి. ఈ కనెక్షన్ కేవలం రూపాల వరకే ఆగిపోలేదు, శబ్దంలోకి కూడా వెళ్ళింది. ఉదాహరణకి, బౌద్ధులు జపించే ఈ శక్తివంతమైన తారా మంత్రం వినండి. ఓం తారే తుత్తారే తురే స్వాహ. ఇది వైదిక సంప్రదాయంలోని మూలమంత్రాల స్టైల్లోనే ఉంటుంది. సో రూపం ఒకటే కాదు, శబ్దం కూడా ఒకటే. సరే, ఇప్పటిదాకా మనం దేవతల గురించి, రూపాల గురించి, మంత్రాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రెండు సంప్రదాయాల సోల్ అంటే వాటి ఫిలాసఫీలోకి వెళ్దాం. అసలైన సిమిలారిటీ దాగి ఉన్నది ఇక్కడే.
కానీ ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. హిందూ మతమేమో శాశ్వతమైన ఆత్మ ఉంది అంటుంది, బౌద్ధమతమేమో అనాత్మ అంటుంది, అంటే పర్మనెంట్ ఆత్మ లాంటిది ఏదీ లేదు అంటుంది. మరి రెండు పూర్తి ఆపోజిట్ కదా, వీటిని ఎలా కలపగలం? కాని అసలు విషయమేంటంటే ఈ తేడా కేవలం పైపైన మాత్రమే. సముద్రంపైన అలలు వేర్వేరుగా కనిపించినా కింద నీరంతా ఒక్కటే గదా, అలాగన్మాట. ఇంతకీ అదెలాగో ఇప్పుడు చూద్దాం. భగవద్గీతలో ఏముందో చూడండి. ఎవరైతే కోరికలను, అహంకారాన్ని అంటే నేను అనే భావనను వదిలేస్తారో వాళ్లకే శాంతి దొరుకుతుంది అని ఉంది. బౌద్ధమతం చెప్పే అనాత్మ కూడా ఇదే కదా, నేను అనే పర్మనెంట్ సెల్ఫ్ లేదు అని చెప్పడమే. అంటే రెండింటి ఫైనల్ గోల్ ఒకటే, అహంకారాన్ని దాటి వెళ్లడం. సో వాళ్ళు వాడే పదాలు వేరు కావచ్చు, కాని చెప్పే నిజం ఒకటే. హిందూ మతం ఒక సింపుల్ ఈక్వేషన్ చెప్తుంది, ఆత్మ ఈజ్ బ్రహ్మం, అంటే మనలోని ఆత్మయే ఆ విశ్వశక్తి. బౌద్ధమతం ఏమంటుంది, మనస్సు ఈజ్ బుద్ధుడు, అంటే మన ప్యూర్ కాన్షియస్నెస్సే ఎన్లైటన్మెంట్. రెండూ అల్టిమేట్గా చెప్పేది ఒకటే, మన వ్యక్తిగత చైతన్యం ఆ యూనివర్సల్ చైతన్యంలో కలిసిపోవడమే అసలైన ముక్తి. సో ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఈ రెండు గొప్ప సంప్రదాయాలు వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్నా అవి పాడుతున్న పాట మాత్రం ఒకటే, అదే ఆధ్యాత్మిక సత్యం. ఈ దేవతలు, ఈ మంత్రాలు, ఈ ఫిలాసఫీ వీటన్నింటిలో మనం చూసిన సిమిలారిటీస్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ని మన ముందుంచుతున్నాయి. అదేంటంటే అసలు హిందూ మతం, బౌద్ధమతం అని ఈ పేర్లు రాకముందే భారతదేశంలో ఒకే ఒక బలమైన కామన్ యోగిక్ ట్రెడిషన్ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఒకే యోగ సంప్రదాయానికున్న రెండు వర్షన్స్ లాంటివి. పద్ధతులు వేరు కావచ్చు, కాని వాటి సారం, వాటి ఎసెన్స్ మాత్రం ఒక్కటే. చివరగా ఒక్క ప్రశ్న, మన కళ్ల ముందే ఉండి కూడా మనం పట్టించుకోని ఇలాంటి ప్రాచీన సత్యాలు, ఇలాంటి హిడెన్ కనెక్షన్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో కదా, ఆలోచించాల్సిన విషయమే.